అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటన్నయ్య. ఓ నాన్న తిట్టారనా? ఆయన కోపం ఎంతలే అన్నయ్య. అది కాదురా అన్నయ్య, నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు, దాని గురించి మర్చిపో. రా భోంచదు గాని. వద్దురా ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. కొంచెం తిందుగాని రా అన్నయ్య. చెల్లమ్మా సారీరా ప్లీజ్ రా, ఇంకెప్పుడు తిట్టనే. సారీరా ప్లీజ్. అసలు పొద్దున్న నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా. ఇవాళే ఇలా ఇలా ఊరుకో అన్నయ్య, ఊరుకో. ఓన్లే అన్నయ్య, బాధపడుకో. ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను. రా అన్నయ్య, రా అన్నయ్య. అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా? మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా? అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు. ఇందా నాకు అన్నయ్య పెట్టిన దానికంటే పెద్ద ముద్ద కావాలి. పెడతానే. అమ్మా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అమ్మా, మీరంటే మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అది ఇప్పుడు కాదని ఎవరన్నారు? మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను. మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదలే, మాట్లాడి తీరుతారు. సరేనా? ఏం లేదురా, వర్షం వచ్చేలా ఉందిగా, ఆ ముగ్గు చిరిగిపోతుందని. అన్నయ్య, వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా? ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి. వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును. హ్యాపీ బర్త్డే నాన్న. నూరేళ్లు చల్లగా ఉండాలి. పుట్టినరోజు నాడు ఆ కన్నీళ్ళేంట్రా? చక్కగా నవ్వుతూ ఉండాలి. జరిగింది మర్చిపోయి అక్షంతలు తీసుకెళ్లి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళి వెళ్ళరా. నాన్నా, నాన్నా, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావురా. నిన్ను ఆశీర్వదించే అర్హత నాకు లేదు. నాన్నా, నేను ఎంట్రన్స్ రాయకపోవడం. నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, నన్ను విసిగించుకో. నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. నేను ఎంట్రన్స్ రాయకపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను. ఏం చేశావు? అది నేను హత్య చేశాను నాన్న. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నేను హత్య చేశాను నాన్న. ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటున ఒకరిని చంపేశాను నాన్న. నువ్వు హత్య చేయడమే విట్రా. అమ్మా, అమ్మా, ఆదిత్య, లేదు, ఇది అబద్ధం. ఇది అబద్ధం అని చెప్పరా. అబద్ధమైతే బాగుండమ్మా. అమ్మా, అమ్మా, ఇది నేను కావాలని చేయలేదమ్మా. ఆ విషయంలో ఏదో అనుకోకుండా చేశానమ్మా. అమ్మా, 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 చెల్లెల మీద ఒట్టమ్మా. ఇది నేను కావాలని చేయలేదమ్మా. అమ్మా, ఏంటంటే అలా ఉండిపోయారు? వాడు ఇది ఆఫీసులో చేశాడంట. పండి, మా అన్నయ్య గారికి పంపించేద్దామండి. మీరు ఎవరైనా లాయర్తో మాట్లాడండి. అవునా, అన్నయ్య లేలోగైనా కాపాడుకోవాలన్నా. మాట్లాడేమిటండి? మన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి. ఏమిటండి ఇది?
ఒరే ఇవాళ నువ్వు పుట్టినరోజు కాదురా, నువ్వు చచ్చిన రోజు. నా ఆశల్ని ఆశయాన్ని హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడికి లెక్క. కోర్టులో నిన్ను ఒక లాయర్గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా. నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక హంతకుడి తండ్రిగా కాదురా. ఏమిటండి మీరు అనేది? వాడు చేసిందంతా ఒక అమ్మాయిని కాపాడడానికే కదండి. నువ్వు నోర్మై. లక్షల మంది పోలీసులు, వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే? చట్టాన్ని ప్రజల్ని కాపాడడానికి కదా. దేశంలో రోజు ఎక్కడో అక్కడ హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా? నీ చెల్లెల్ని చూడరా. దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మేసి వెళ్తాను. నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్య రక్షించండి నాన్న. రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా, హత్య చేశాడు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేరా. ఈ ఇంటికి ఓ పరువు ఏడ్చింది. నిన్ను పోలీసులు చీడ్చుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది. నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేవురా. వెళ్ళి పోలీసులకు లొంగిపో. మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయిన అనాథనని చెప్పు. మళ్ళీ నీ మొహం మాకు చూపించు. నాన్న నేను మీరు చెప్పినట్టే లొంగిపోతాను నాన్న, కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అనొద్దు నాన్న. మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న. నాన్న నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న. నాన్న 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 అమ్మ, అమ్మ, చెప్పండి. సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ దట్. మనం వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం. జీప్తి. ఎస్ సార్. నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ పైన నీ అదృష్టం. లెట్స్ గో. మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయి ఇతను హత్య చేయటం ఏమిటి? నేనంతా మా అమ్మాయి ఇంట్లోనే అసలు బయటికే వెళ్ళలేదు సార్. అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతను వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగటం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురులోనూ మా పరువేం కావాలి? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అబద్ధం కాదు సార్. ఏమిటండి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? Please, please, అబద్ధం చెప్పలేదంటారేంటి? ఈ గొడవ అంతా ఎందుకు సార్? ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. సరే లలిత, ఏమిటమ్మా లలిత, ఇతను నీ గురించి ఏమిటో మీరు మాట్లాడుతున్నాడు. ఉండండి సార్. ఏమ్మా ఇతను నీకు తెలుసా? తెలీదు. ఇతని చూడటం ఇదే ఫస్ట్ టైం. సార్ 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 లేదు సార్. సార్ అదేంటండి, నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది. అప్పుడే కదండి మళ్ళీ చంపేసింది. ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. సార్ లేదు సార్. సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. ఏమండి నిజం చెప్పండి ప్లీజ్. ఏరా పోలీస్ అంటే నీకు ఆటలుగా ఉందా? లేదు సార్. సార్ లేదు. కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫూన్లు చేస్తావు. సార్ లేదు సార్. అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదరా. సార్ నడు. సార్ లేదు సార్. సార్ సార్ ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలుకి మార్చారు. ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అయితే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను. ఎస్, ఐ విల్ బికమ్ అ లాయర్. ఐ విల్. ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి. నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు, కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు. అందుకే నేను బయట ఏమీ తినేవాడిని కాదు. సాయంత్రం 6 అయ్యేసరికల్లా జైలుకి వెళ్ళిపోయేవాడిని. అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజ్లో చేరి లా చదువుతున్నాను. నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తింటం లేదు. సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు. మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు. మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు. అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నానో మీకు తెలుసా? లాయర్గా చూడాలన్నా నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం.
మీ తల్లిదండ్రులు మీకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారు